ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ చివరి అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు ఈ సంగతులను పొందుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాము. 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూపుతూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుటకు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.